సో వన్స్ రైడ్ రాగానే మనం కార్ న్యూట్రల్ పెట్టి అన్ని విండోస్ అనేది మనం క్లోజ్ చేయాలి. మామూలుగా ఎండ లేదు, బీభత్సంగా ఉంది ఎండ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే, అందరు ఎట్లున్నారు? సో వీడియో ఇక చాలా రోజులు అయిపోయింది, మస్తు రోజులు అయితే నేను ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేనైతే అసలు వ్లాగ్ అయితే చేయలేదు, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. కొంచెం లైఫ్ అంతా బిజీ అయిపోయింది, సో వ్లాగ్ చేసేంత టైం అయితే నాకు దొరకలేదు. సో ఈరోజు సండే, ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నా. సో ఇప్పుడు నేను ఎటు పోతున్నా అంటే కార్ వాష్కి అయితే పోతున్నా. సో ఆల్మోస్ట్ 1 month అయిపోయింది నేను కార్ వాష్కి అయితే వెళ్ళి. ప్రతి నెల 1.5 month అయిపోయింది నేను కార్ వాష్కి వెళ్ళి. ప్రతి నెల $20 అయితే కడుతూనే ఉన్నా. పైసలు పోతూనే ఉన్నాయి కానీ మనం దాని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవట్లేదు. సో ఇంకా ఈరోజు నాకు ఇది ఒక్కరోజే కొంచెం ఫ్రీగా ఉంటా, అందుకే ఇంకా ఈరోజు ఎట్లా చేసి కార్ వాష్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో అందుకే ఇంకా నైట్ కొంచెం పార్టీ ఉండే, అదంతా అయిపోయిన తర్వాత పొద్దుగాలు లేవగానే ఇప్పుడైతే నేనైతే కార్ వాష్కి అయితే డైరెక్ట్ స్టార్ట్ అయిపోయినా. మీరు ఆల్రెడీ ఇంతకుముందు నాకు తెలిసి నేను ఏదో ఒక చిన్న షార్ట్లో ఏదో చూపించిన కార్ వాష్. సో అది మాకు దగ్గరలో ఉన్న ఒక వాల్మార్ట్ దగ్గర అయితే ఉంటుంది, దగ్గర ఒక 4 miles ఏమి ఉంటుంది అది. సో ఇప్పుడు నేనైతే ఆడికే పోతున్నా. బయట పార్ట్ అంతా కార్ వాష్ చేస్తాను నీట్గా, అదంతా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ లోపలైతే వ్యాక్యూము అవన్నీ నేను చేసుకుంటా. బట్ వీటి మొత్తం కొంచెం ఏదో వైట్గా, అప్పుడు నేను ఏదో టిష్యూ పెట్టి తుడిచినా, సో అంత వైట్గా అంటుకపోయింది. సో అది పోవాలంటే ఏదన్నా క్లాత్ కావాలి. సో ఫస్ట్ వాల్మార్ట్ లోపలికి పోయి కొంచెం ఏమన్నా క్లాత్ చూసి ఒక 2 క్లాత్లు తీసుకొని, సో అక్కడ నుంచి డైరెక్ట్ పక్కనే కార్ వాష్ కాబట్టి అవి తీసేసుకున్నట్టు వెళ్ళిపోదాము. అప్డేట్ చేయడం కూడా మర్చిపోయాను. సో ఇంతకుముందు మీరు చూసిన స్క్వాడ్, మా ఫ్రెండ్స్ అందరు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు, ఒక 2-3 తప్ప. మిగతా స్క్వాడ్ అంతా కొంతమంది ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోయారు, అందరు మూవీన్ అయిపోయారు. సో నేనైతే డేటాలో ఉన్నాను. ఇంకా చూద్దాం లైఫ్ ఎట్టిపోతుందో, లెట్స్ సీ. ఇప్పుడే నేనైతే వాల్మార్ట్కి అయితే ఎంటర్ అయిపోయినాను. సో ముందుగా మనమైతే కార్ అయితే పార్క్ చేయాలి. కార్ అయితే పార్క్ చేసి వాల్మార్ట్ లోపలికి ముందుగా చెప్పినట్టు ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్ తీసుకుందాం. సో ప్రస్తుతానికి అయితే ఇది ప్లాన్ గైస్. ఎండ మాత్రం దారుణంగా కొడుతుంది ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఎండ మామూలుగా లేదు, ఇచ్చి పడేస్తుంది ఎండ. ఈ కార్ వాష్ అంతా అయిపోయే వరకు 1 గంట టైం పడుతుంది. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మనకు కావాల్సినవి తీసేసుకుందాం. సో ఎంత దుమ్ము ఉందో కారు అంతా ఫుల్ దుమ్ము ఉంది. నాకు కావాల్సిన ఎన్నో ఉంటాయి, బట్ నాకైతే దగ్గర కనబడతలేదు. అప్పటి నుంచి ఎత్తుతున్నా, చూస్తున్నా ఏడున్నాయని. అప్పట్లో అయితే ఈయనే ఉండేవి, కానీ ఇప్పుడు ఏడున్నాయో కనబడతలేదు. సో ఇప్పుడే ఈ సెక్షన్కి అయితే వచ్చిన, ఇక్కడైతే కనబడ్డాయి. సో ఐ థింక్ ఇవి $6, సో $6.50 ఏమి ఉన్నాయి. ఐ థింక్ ఐ విల్ టేక్ దిస్. ఇంకేమైనా చూస్తా, ఏం దొరకపోయింది అనుకో ఇంకా ఇది తీసుకొని వెళ్ళిపోతా ఫాస్ట్గా, ఎందుకంటే నాకు అక్కడ మళ్ళీ మస్తు టైం పడుతుంది. అది సో ఇప్పుడే మనం వాల్మార్ట్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి దగ్గరనే నాకు ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇక్కడ నుంచి కార్ వాష్ అయితే. సో డైరెక్ట్ మనం కార్ వాష్ అక్కడ తీసుకుపోయి పెట్టేద్దాము. అయితే ఇదంతా ఇక్కడ ఇదంతా కొంచెం తెల్ల ఏదో అంటుకుంది అనమాట. సో ఫస్ట్ మనకు అది పోవాలి, అది మెయిన్ ఇప్పుడు. అందుకే ఇదంతా క్లాత్ అంతా కొన్నాను. కంప్లీట్గా ఆపోయింది అనుకో, ఇంకా నేను బయట చేసేవాళ్ళు ఉంటారు, బయట మొత్తం లోపలంతా క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు. ఎంతైతే ఒక $30-40 అవుతుంది కావచ్చు. ఇంకా నేను వాళ్ళకి ఇచ్చేస్తా, ఎందుకంటే మనకి కార్ మంచిగా లేకపోతే ఎందుకో మంచి అనిపించదు. ఇప్పుడు నా పక్కన చూస్తున్నారు కదా, ఇదే అనమాట కార్ వాష్. సో లెట్స్ డైరెక్ట్లీ గో. సో ఇక్కడ ఆపంగానే మనకి ఇక్కడ క్యూఆర్ ఉంటుంది. నాకు ఇటు సైడ్ నాకు లెఫ్ట్ సైడ్లో క్యూఆర్ ఉంటుంది. ఆ క్యూఆర్ స్కాన్ అయిపోయి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఫస్ట్లీ ఇక్కడ చూడండి, అతను మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు ఎటు వెళ్ళాలి ఎటు. సో మన లెఫ్ట్ టైర్ ఉంటుంది కదా, మన లెఫ్ట్ టైర్ని వీళ్ళకి అలైన్ చేస్తాము. సో వన్స్ రైడ్ రాగానే మనం
కార్ న్యూట్రల్ పెట్టి అన్ని విండోస్ అనేది మనం క్లోజ్ చేయాలి, ఎందుకంటే ఆ వాటర్ లోపల రాకుండా, ఎందుకంటే వాడు సోప్ అంతా యూజ్ చేస్తారు కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కార్కి బయట కూడా చాలా అంటే చాలా డస్ట్ ఉండిపోయింది. ఈ మధ్య బాగా తిరుగుతున్నా, మొత్తం నేను పోయే ఏరియా అంతా మొత్తం దుమ్ము అనమాట. కన్స్ట్రక్షన్ అవుతుంది రోజు నేను పోయే ఏరియా. సో దానివల్ల ఇక్కడ చూడండి, కదా ఇప్పుడే మనదంతా మొత్తం ఏడికాడ మొత్తం క్లీన్ అయిపోయింది విత్ సోప్తో. సో ద లాస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి మొత్తం డ్రైయర్తో డ్రై చేసాం అన్నమాట. ఎక్కడైతే వాటర్ ఉందో చూడండి, ఇక్కడ పోతుంది కదా. సో ఇట్లా, సో వన్స్ ఆ ఎడ్జ్ దాకా పోగానే మనకి ఎప్పుడైతే గ్రీన్ లైట్ వస్తుందో అప్పుడే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. గ్రీన్ లైట్ వచ్చేదాకా మనం అక్కడ వెయిట్ చేయాలి. సో ఇప్పుడే ఈ కార్ వాష్ ఇప్పుడు అయిపోయింది, మొత్తం బయట బాడీ వాష్ అయితే అయిపోయింది. కానీ నేనైతే ఇంకొకసారి వెళ్తాను, ఎందుకంటే మనకి కొంచెం బయట దుమ్ము బాగానే ఉంది. ఫస్ట్ ఒక్కసారి పోతే మొత్తం క్లీన్ అవ్వదు. సో అట్లా ఎక్కువ దుమ్ము ఉన్నప్పుడు నేనైతే మోస్ట్లీ రెండు సార్లు పోనీకి ప్రిఫర్ చేస్తా. మనకి ఇది అన్లిమిటెడ్ కాబట్టి ఎన్నిసార్లు అయినా పెద్ద ఏం కాదు. యాక్చువల్గా అయితే నువ్వు ఒక్కసారి నార్మల్గా వాష్ చేసుకోవాలంటే $7 ఎంత పడుతుంది. బట్ మన అన్లిమిటెడ్ కాబట్టి మనకి నేను ఒక $20 పే చేస్తాను మంత్లీ. సో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పోవచ్చు డైరెక్ట్. సో ఇక్కడ ఉంది కదా క్యూఆర్, సో ఈ క్యూఆర్ అనేది స్కాన్ అయిపోద్ది. సో అయితే మనం అల్లకెళ్ళి ఎంటర్ అయ్యి ఇప్పుడైతే ఈ వ్యాక్యూమ్ అంతా క్లీన్ చేసుకోనికి అయితే ఇటు సైడ్ అయితే వచ్చినాం. చూస్తారు కదా వీళ్ళందరూ ఎట్లా క్లీన్ చేస్తున్నారు. సో మనం కూడా మన కార్ అట్లనే క్లీన్ చేయాలి, మొత్తం లోపలంతా వ్యాక్యూమ్స్. ఇక్కడ వ్యాక్యూమ్స్ ఉన్నాయి కదా. సో ఈ వ్యాక్యూమ్ చూసేసి తీసుకొని వన్ అయితే మొత్తం క్లీన్ చేసి పడేది ఇప్పుడైతే. సో ఫస్ట్గా నేనైతే ముందు బాడీ వాష్ చేసినా కదా, అది మొత్తం ఒకసారి చూసినాం అనుకో మళ్ళీ మనకి మన దుమ్ము పడితే అంటుకోకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఆ పని చేద్దాం. సో ఇప్పుడు నేనైతే మొత్తం ఈ వీల్స్ కూడా మొత్తం గ్రీస్ అయిపోయినాయి. సో కొంచెం వీల్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాం. మామూలుగా ఎండ లేదు, బీభత్సంగా ఉంది ఎండ. ఫుల్ చెమటలు వస్తున్నాయి. ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఒక 15-20 minutes అయింది నేను ఇక్కడికి వచ్చి. ఇప్పుడే బయట మొత్తం మంచి క్లాత్తో అయితే మొత్తం చూసిన. సో ఇప్పుడు మెయిన్ పార్ట్ అనమాట. సో కార్ లోపల అయితే నేను ఇప్పుడు క్లాత్ తెచ్చిన దానికి కొంచెం వాటర్ కొట్టి కొంచెం బట్ట మొత్తం పచ్చి చేసి తూడిసే పోతుందని నేను అనుకుంటున్నా. అది నా ప్లాన్ అనమాట. సో లెట్స్ డూ దిస్. సో బేసిక్గా ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ అనేది తెల్లగా ఏదో అంటుకుంది. సో అంతా క్లీన్ చేయాలి. సో ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకొని దాన్ని మొత్తం పచ్చి చేసి నేనైతే ఇప్పుడు క్లీన్ చేస్తాను. నేనైతే ఈ బట్ట అయితే తీసుకున్నాను. బట్ట తీసుకొని మొత్తం దూడుస్తున్నాను. ఇప్పుడైతే పోతున్నట్టే అనిపిస్తుంది, బట్ నాట్ షూర్ పోతుందో లేదా. సో మన కార్ వాష్ అయితే అయిపోయింది. ఇప్పుడే నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాయిగా. ఆల్మోస్ట్ ఎంత లేదన్నా నాకైతే 1.5 hour దాకా పట్టింది. 1.5 hour పట్టింది మొత్తం అంతా క్లీన్ చేసుకొని అంతా చేసేవారికి. ఇది గైస్ మొత్తం అయితే నాకైతే దూరం తీరిపోయింది కార్ వాష్ ఏమో. కానీ నార్మల్గా కార్ వాష్ 10 నిమిషాలనే అయిపోతుంది మోస్ట్లీ. బట్ నేను ఈరోజు మొత్తం ఈ తూడ్చుడు కార్యక్రమం ఇదంతా పెట్టుకున్నా కాబట్టి కొంచెం నాకు బాగానే లేట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవుతుంది మధ్యాహ్నం. బయట ఎండ మాత్రం పీక్స్ ఉంది. మొత్తం ఇట్లా బయటికి వెళ్తే మొత్తం ఇట్లా మండిపోతుంది చేతులు ఇట్లా. మొత్తం ఒక లుక్ వేసుకోండి. మొత్తానికి అయితే మనం మొత్తం లోపల బయట అంతా క్లీన్ చేసిన తర్వాత కార్ అయితే ఇట్లుంది.
గోప్రో అయితే మొత్తం షట్ డౌన్ అయిపోయింది ఎడికాడ. యాక్చువల్లీ గోప్రో అండ్ ఫోన్లో నేను జస్ట్ 40% ఛార్జ్తో వచ్చిన. గోప్రో మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే మొత్తం హాఫ్ ఫోన్తో హాఫ్ గోప్రోతో అయితే షూట్ చేసినాను. సో లైక్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ గోప్రో అలవాటు అయిపోయింది. ఫోన్తో నేను స్టార్టింగ్ 3 years నుంచి ఫోన్తోటే చేస్తున్నాను. బట్ లాస్ట్ లైక్ 6 to 8 months నుంచి మొత్తం ఓన్లీ గోప్రోతోటే చేస్తున్నాను. మోస్ట్లీ అయితే 90% గోప్రో, 10% ఫోన్ వాడినా. సో ఈ వ్లాగ్లో జస్ట్ 50% ఫోన్ అండ్ 50% గోప్రో వాడినా, ఎందుకంటే గోప్రోలో ఛార్జింగ్ లేదు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం ఆయిల్ ఇట్లా పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఏమన్నా తినాలి. నేను మోస్ట్లీ మండే టు సాటర్డే ఏదో ఒక పనిలో బిజీగానే ఉంటున్నా. ఈ మధ్య లాస్ట్ 1 month నుంచి నాకు దొరికేది ఓన్లీ ఒక సండే మాత్రమే ఖాళీ టైం. సో నాకు ఏ పెండింగ్ వర్క్స్ ఉన్నా ఏమున్నా సరే ఐ విల్ కంప్లీట్ ఇట్ ఆన్ సండే ఓన్లీ. సో ఇదంతా మా యూనివర్సిటీ ప్లేస్. నేను స్టార్టింగ్లో డేటన్కి వచ్చినప్పుడు ఉన్న ప్లేస్ కూడా ఇదే, ఇర్వింగ్. సో మీరు నా స్టార్టింగ్ బ్లాగ్స్లో చూసుంటారు. సో ఇవే అనమాట, ఇదే ఇర్వింగ్. సో ఇందులోనే నేను ఉన్నాను. అట్ లాస్ట్లో నా రూమ్ ఉంటుంది. ఇక్కడ ఒక 4 months ఉన్నాను. సో ఇది ఈ వీడియో గైస్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.